మునిగి ఉన్నటువంటి వాళ్ళం. ఆ, విషయం తెలియదు మాకు. ఆ, ఈ గుర్రం వెంకటరమ్మ గారు, ఉమ్, లక్ష్మీ కోటమ్మ గారు అని కొత్త లక్ష్మీ కోటమ్మ గారు ఆ, వీళ్ళు కూడా ప్రోత్సహించారు. నువ్వు కూడా మంత్రం తీసుకోమని. వెంకటరామమ్మ గారు పిడుగురాళ్ళ కేశవతీర్థ స్వామి వారి శిష్యురాలు. అవును వాళ్ళంతా గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు. అవును అయితే వాళ్ళు నువ్వు కూడా తీసుకోమని వాళ్ళు చెప్పడం, గురుగారు నువ్వు మంత్రం తీసుకోమని ఆయన ప్రోత్సహించడం, ఉమ్, ఆ విధానంలో మంత్రం తీసుకోవడం జరిగింది. ముందు మంత్రం తీసుకోవడానికి భయపడ్డామండి. అవును. అంటే మనకి సహజంగానే మంత్రం అంటే మంత్రం తీసుకుంటే ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కొన్ని ఏవో నిబంధనలు పెట్టి భయపెట్టారు కొంత. అసలు ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక రకంగా ఏదో భయానికి తీసుకుపోయారు కానీ చక్కగా దాంపత్య జీవితం గడిపారు, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేశారు, లోకానికి ఆదర్శంగా జీవించారు. మన గ్రంథాలన్నీ మనకి ఏ గృహస్థాశ్రమం గొప్పదని చెప్పారు అలా జీవించారు వీళ్ళు. కానీ మనకి సహజంగా మంత్రం తీసుకుంటే ఏమవుద్దేమో, గుడికి పోతే ఇట్ట బాగూడదేమో అట్ట బాగూడదు అని కొన్ని ఉన్నాయి. అయితే ఆ తర్వాత కాలంలో మా అమ్మగారు ముందు పోయి మంత్రం నువ్వు తీసుకొని రమ్మన్నావు. అమ్మ మా అమ్మ మా అమ్మ ఉంది మా దగ్గర. మా నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మగారు మా దగ్గరకు వచ్చింది. అయ్యో మీరే భయం అంటే మా అమ్మ బొమ్మంటావు, నన్ను బొమ్మంటావు అమ్మాయి అందామా. ఏం కాదు అసలు అట్లా ఉంటుందో పోయి రమ్మంటే ఆమె మంత్రం తీసుకొని వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో రోజు దీపారాధన చేసి ఆ మంత్రాన్ని చేసుకోవటం, నిన్నే చెప్పమన్నారు, నీతో చెప్పించుకోమన్నారు అంటే నేను అట్లా చెబుతాను అని చెప్పి ఏదో తల్లి కూతుళ్ళు అమ్మాయి చెప్పుద్ది చెప్పించుకోమన్నారు అని చెప్తే ఆమెకు చెప్తే ఆ తర్వాత ఇదేం బాగానే ఉందిగా, అవును అమ్మ రోజు దీపం ముట్టిస్తుంది, దేవుడికి దండం పెడుతుంది, మనం కూడా అదేగా గురువుగారు మీరు తీసుకోండి అంటండి అని చెప్పి సరే మా రాజుగారు ఈయన పేరు లింగరాజు గారు, ఆయన మనం కూడా తీసుకుందామని అంటే సరేలేమ్మా. మొదటి నుంచి కూడా ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళు వినేటువంటి బాగా ఎంకరేజ్ చేసినావు ఆయన కదా. అసలు ఏదైనా ముందు పోవడానికి ఆయన సహకారం ఉంటేనే పోగలిగినాను. ఇప్పుడు అంత వ్యవసాయం పనులు కూడా ఆయన చక్క పెట్టుకుంటూ ఎక్కడికన్నా వెళ్ళాలంటే నన్ను పంపించేవాడు. ఆ విధంగా హనుమంతరావు స్వామి వారికి భగవద్గీత అంటే మహా ఇష్టం. ఆయన భోజన సమయంలో 15 అధ్యాయం చదవమనేవాడు. అది పుస్తకం చూసి అట్లా వచ్చి రాక చదువుతుండేవాడు. మా అమ్మగారు అంటే ఎన్నాళ్ళంటే మీరు చూసేనా చదివేది అంటుంది. మా అమ్మగారి పేరు సరోజనమ్మ గారు, గురువు గారు ధర్మపత్ని. ఏమకి అసలు చదువు రాదు కానీ చూసేనా చదివేది అంటున్నారు. తెలియక అమ్మ మీద కోపపడ్డ రోజులు కూడా ఉండేవి. తర్వాత ఆ కోపం వల్లనే భగవద్గీత చదవటం వచ్చింది. ముందు కంఠస్థం రాకపోయినా ఆ తర్వాత 12 అధ్యాయం, 15 అధ్యాయం, 7 అధ్యాయం, 9 అధ్యాయం, 8 అధ్యాయం ఇట్లా కొన్ని అధ్యాయాలు. భగవద్గీతను మీరు బాగా కంఠస్థం చేశారు కదా, బాగా అధ్యయనం చేశారు. మీరు స్టేజీ మీద కనీసం భగవద్గీత ఒక శ్లోకం అన్న చెప్పకుండా స్టేజ్ ఎక్కడ కూడా మీరు ప్రవచనాలు చెప్పిన దాఖలాలు లేవనుకుంటా. అసలు ప్రవచనం చెప్పడం సంగతి తర్వాత. ముందు నీ బోటి మహాత్ములు అధ్యక్షులు వారు ఏమంటారంటే సీతారామ గారు భగవద్గీత చెప్తుంది. భగవద్గీత అంటే సీతారామ గారు చెప్పింది అని మరి ఇంకా అదే చెప్పాల్సి వస్తుంది. కొంత అంటే చెప్పాలి. భగవద్గీత వాస్తవానికి అన్నింటి సారం భగవద్గీతే కదా. ఏది ఏమైనా ఈ విధంగా ఈ స్థాయిలో ఉండాలంటే ఉంటామంటే వ్యవసాయదారుల కుటుంబంలో మా వారు చాలా సహకరించారు. అవును, ఎక్కడికి వెళ్ళాలన్నా నేను చూసుకుంటా పశువుల్ని కానీ పొలంలో పని కానీ, నువ్వు పోయి నాగేంద్ర స్వామి వచ్చి పిలిచేవారు. వాళ్ళ కర్రల పట్ల కార్యక్రమం ఉందమ్మా, మన నారాయణ రెడ్డి వెళ్ళి పిలిచారు, మనం వెళ్ళాలా, నువ్వు రావాలమ్మా అని చెప్పి ఆయన పిలిచేవారు. గురుగారు వచ్చి ఇట్లా పిలుస్తున్నారంటే సరే నువ్వు వెళ్ళు, నాకైతే కుదరదు కానీ అనేవాడు. ఇంటి అప్పుడు మా అమ్మ మా ఇంటి దగ్గర ఉండటంలో ఆయనకు కూడా ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వంట విషయం ఆమె చూసుకునేది, పొలంలో పనులు ఏం చూసుకునేవాళ్ళు. గురువుగారు అక్కడికి రమ్మంటే అక్కడికి బాగా పోయినాం. మేము కూడా ఏదో చాతాని మటుకు పెద్దలు చెబుతుంటే విన్నాం. నాగేంద్ర స్వామి దయ వల్ల కొంత మంత్రం ఇచ్చినటువంటి స్వామివారు మనకి గుర్తుకే గురువుగా ఒక మెయిన్గా ఉన్నప్పటికీ మనది సమతా భావన. ఏ గురువు చెప్పినా మనం వింటాం, ఎక్కడ మంచి ఉన్నా మనం తీసుకుంటాం. కాబట్టి మనకంతా సామరస్యంగానే మనం కలిసి అన్ని కార్యక్రమాల్లో ఉండటం వల్ల రకరకాలుగా అది మనకు అబ్బుతుంది. కానీ మీరు శిష్యులుగా మంత్రం తీసుకున్న తర్వాత గురువుగాకి ఎన్నాళ్ళు టైం పట్టిందమ్మా? అయితే మమ్మల్ని గురువుని చేయడానికి స్వామివారు అతి తక్కువ కాలంలోనే పరంపదించారు. అవునా? స్వామి హనుమంతరావు గురువు గారు మాకు మంత్రం ఇచ్చినాక ఒక 5-6 సంవత్సరాల్లోనే ఆయన పరంపదించారు. ఆ తర్వాత నాగేంద్ర స్వామిని కిట్టి తిరుగుతా ఉన్నాం. మరి ఎందుకో ఆయన నన్ను గురువుని చేయలేకపోయారు మమ్మల్ని. అసలు మన గురువు గారా మీకు మంత్రం ఇచ్చిన గురువు గారు నేను గురువుని చేయలే?
ఆయన ఆయన కాలకరణంలో అనుకోకుండానే చనిపోయారు. అది అవునులే. ఆరోగ్యం దెబ్బతిని మంచంలో ఇట్లాంటివి ఏం జరగకుండా అవును. ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత నాగేంద్ర స్వామి వెనక్కి చాలా కాలం తిరిగినాం. అదే ఆయన శిష్యులు ఎల్లయ్య గారు వీళ్ళందరూ కూడా బాగా బాగా చూసేవాళ్ళు నన్ను, అంటే గౌరవభావం. ఆ తర్వాత కాలంలో మనకి దురికి అనవయ్య గారు వీళ్ళందరూ కూడా, మొన్న వచ్చిన రామకృష్ణ గారు వీళ్ళందరూ బాగా పరిచయం అయ్యారు. అందరూ వాళ్ళ కార్యక్రమాలు జరుగుతుంటే ఆహ్వానించటం, మేము వెళ్ళటం, స్టేజ్ మీదకి పిలవగానే భగవద్గీత చెప్పొద్దు అంటాం. అవును. అదొక అలవాటుగా మారిపోయింది వాళ్ళకి నాకు కూడా. ఆ తర్వాత చాలా మంది గురువులతోటి పరిచయం అయింది. కోటిరెడ్డి నాయన గారి కాడికి అప్పుడప్పుడు పోయి వచ్చేవాళ్ళం. గుళ్ళపల్లి అనంతరావు నాయన గారు, ఇట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత గుంటూరు లాల్పురం నుంచి ఒక ముసలాయన వచ్చేవారు, వెంకటస్వామి తాతయ్య ఆయన పేరు. ఆ తాతయ్య గారు నన్ను గుంటూరు తీసుకుపోయి అక్కడ పెరుగు సుబ్బారావు గురువు గారు, ఆయన భార్య లక్ష్మీ తాయారమ్మ గారు, వాళ్ళ ద్వారా మాకు గురు పట్ట ఇప్పించండు. అంటే మీకు మిమ్మల్ని గురువుగా చేసింది గుంటూరులోనే? గుంటూరులో బ్రహ్మంగారి దేవాలయం. బ్రహ్మంగారి దేవాలయం. అక్కడ వాళ్ళు గురువులుగా ఉంటే ఆ దేవాలయాన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కువగా. వాళ్ళ ద్వారా మాకు గురు పట్ట ఇచ్చారు. ఆ విధంగా నడిచింది. మేము గురువు అయ్యి వచ్చిన తర్వాత కూడా ఏం గురువు అయ్యిందో అంటారని చెప్పి చాలా కాలం మేము గురువులు అని కూడా ఎవరికి చెప్పుకోలేకపోయినాం. అవునులే, మనకి మరి కొద్దిగా ఉంటాయి రకరకాలుగా. ఏంటంటే మనం పూర్తిగా అదిగా లేము, అంటే పూర్తిగా సన్యాసం పుచ్చుకొని పోయే వాళ్ళని లోకం కొంత అంగీకరించింది. ఇలా మనలాంటి వాస్తవానికి అసలు సరైన విధానమే ఇది, భార్యాభర్తల దాంపత్యం గృహస్థాశ్రమం. ఎందుకంటే మనకు 1700 శ్లోకాల భారతం ఏం చెప్తున్నది? అన్ని ఆశ్రమాల్లో 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం గొప్పదయా. ఎందుకంటే గృహస్థాశ్రమమే అందరినీ పెంచి పోషించి నడిపించేది. సన్యాసి కావాలన్న గృహస్థం నుంచి రావాల్సిందే కదా. ఇప్పుడు గృహస్థాశ్రమంలో పుట్టినటువంటి బిడ్డే కదా సన్యాసం మళ్ళీ సమాజాన్ని నడిపించేది. అందుకని సన్యాసం కంటే సంసారి గొప్పవాడు అని మనకి భారతం తెలియజేసింది. కానీ ఇందులో ఉండటం వల్ల మనం రకరకాల పాత్రలో ఉండటం వల్ల సమాజానికి ఏంటంటే కొంతమంది మనిషి అంటే మనం ఒకటి కాదు అనేక రకాలుగా ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాల వాళ్ళు వీళ్ళు గురువులా అని కొద్దిగా అనటం అది సహజమే. అయితే ఇప్పుడు చాలా మంది మాకు ఆ బాధ్యతలు ఉండి ఈ బాధ్యతలు ఉండి మాకు పిల్లల బాధ్యతలు ఉండి ఇవన్నీ చెప్తారు. అవును. మాకు ఒక పాప, మా పాప 10 సంవత్సరాల పాప అప్పుడు మేము ఉపదేశం తీసుకున్నాం. మేమిద్దరం ఒకే రోజు ఉపదేశం తీసుకున్నాం. మంచి పని. మా ఇద్దరు ఒకే రోజు గురువులు చేశారు. ఆయన ఒక రోజు నన్ను ఒక రోజు ఏం చేయాలి. అయితే ఇప్పుడు మా పాప పెరగటానికి, చదువుకోవటానికి, పెళ్లి కావడానికి, పిల్లలు కనడానికి ఏది అడ్డం రాదు. ఏం అడ్డం రాదు అని సాఫీగానే సరిపోయింది. మాకు మంచి అల్లుడు వచ్చిండు. అవును. మా అమ్మాయి కూడా మంచిగా జీవనం చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితాలకు ఇబ్బంది లేదు మనకి. దానికి దీనికి ఎప్పుడు తీసుకున్నా ఆధ్యాత్మిక జీవితంలో మనకి అదృష్టం ఉంది. అసలు ఆధ్యాత్మిక జీవితంలో రావాలంటేనే పూర్వజన్మ పుణ్యం ఉండాలి ఒకటి. రెండవది, ఇందులోకి వచ్చిన వాళ్ళు మాత్రమే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించగలరని కూడా మనకు కొంతమంది పెద్దలు చెప్పే మాట. మిగతా వాళ్ళకంటే ఆధ్యాత్మిక విధానంలో ఉన్నటువంటి వ్యక్తికి అతనికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఏ పాత్ర ఎప్పుడు ఎక్కడ ఎలా నిండుగా నడిపించగలడు అతనికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం బ్రహ్మంగారిని తీసుకోండి, మహానుభావుడు. ఆయనకి 4 సంతానం, పిల్లలు, కుటుంబం, వ్యవస్థ బ్రహ్మాండంగా నడిపించాడు. కృష్ణుడు అందులో ఉన్నవాళ్ళే, రాముడు అందులోనే ఉన్నాడు. ఇట్లా ఎంతోమంది మహాత్ములు యొక్క గృహస్థంలోనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉన్నతమైన శిఖరాలకు అందుకున్నటువంటి మహాత్ములు చాలామంది మనకు ఆదర్శంగా ఉన్నారు. అందులో వీళ్ళు కూడా మనకు ఆ విధానంలో మనందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మహాత్ములు. ఇంకా అసలు కుల మతాల సంబంధానికి వస్తే అండి, మేము బ్రహ్మంగారి మఠం పోయినాం. అక్కడ కక్కయ్య గుడి ఉంది. అవును. ఆ గుడిలో మళ్ళీ కక్కయ్య భార్య, కక్కయ్య అని భార్య మొత్తమ్మ, వాళ్ళిద్దరు విగ్రహాలు. ప్రతిరోజు అక్కడ దీపదూప నైవేద్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయని ఒకసారి నేను చాలా కాలం వెళ్ళి. మరి ఇప్పుడు అక్కడ మరి బ్రహ్మంగారు కక్కయ్య గారిని శిష్యుడిగా స్వీకరిస్తేనే ఇప్పుడు అక్కడ వాళ్ళకి అంత అలాంటి స్థితి కలిగి. అవును. బ్రహ్మంగారు వాళ్ళకి చక్కటి భక్తిని, జ్ఞానాన్ని వాళ్ళకి మార్గదర్శకం చేయబట్టే కదా. లేకపోతే మరి ఎలా మమ్మల్ని వేరు చేశారంటే, వేరు చేయటం అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఎవరికి వాళ్ళే వేరుగా ఉన్నారు. అవును. పనిలో ఉన్నటువంటి భేదమే తప్ప నీకు మనకి భేదం అనేది, పైగా ముఖ్యంగా అసలు భక్తి జ్ఞానంలో భేదాలు అనేది మన పూర్వీకులు ఎవరు చూపించలేదుగా.
ఇప్పుడు భగవద్గీతలో పరమాత్మ కూడా చాతుర్వర్ణం మయా సృష్టం అన్నాడు. 4 వర్ణాల వాళ్ళని నేనే సృష్టించినాను అన్నాడు. ఈ సృష్టికి ఏం ఇంక వేరే ఎవరు లేరు. బీజమ్మాం సర్వభూతానం ఇది పార్థ సనాతన. అందరికీ సృష్టి ధర్మంలో బీజం నేనేనని చెప్పిండు భగవంతుడు. ఏటి నుంచి ఎటు వచ్చినా కూడా సర్వోపనిషదో గావో దోగ్ధో గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నిటి యొక్క సారమే భగవద్గీత అని చెప్పి చెప్పబడింది ఈ శ్లోకంలో. అయితే ఈ భగవద్గీత ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మల పుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ జన్మలో చేసుకున్న చాలదయా, పూర్వ జన్మల్లో ఉన్నటువంటి పుణ్యం కూడా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక మార్గంలో రాగలుగుతారు అని చెప్పి గీతాశాస్త్రం మనకు చెప్తుంది. పైగా ఇప్పుడు ఒక మతంలో ప్రవేశించిన వాళ్ళని ఒక చర్చికి పోయిన వాళ్ళని ఇంకొక చర్చికి పోనివ్వరు, ఇంకొక గుళ్ళో పోనివ్వరు వాళ్ళు. కానీ భగవద్గీత అట్లా చెప్పలే. ఏ విధంలోనైనా ఇప్పుడు అన్ని పేర్లు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 దేవుళ్ళ పేర్లు పెడతారు. మరి 4 దేవుళ్ళ పేరు పెట్టుకున్నప్పుడు 4 ఆయన కొడుకులేనా కాదా? మరి వేరే వేరే ఎందుకు ఆ గుడికి పోయిన వాళ్ళు ఈ గుడికి పోకూడదు అనేటువంటి సిద్ధాంతం ఎక్కడ చెప్పలే. మా ఊళ్ళో కుమ్మరమాట ఏమన్నాడు, ఆయనకి 8 మంది కొడుకులు 8 మంది దేవుళ్ళ పేర్లు పెట్టిండు. అసలు మన సాంప్రదాయం అదిగామా. ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఎవరి పేర్లు తీసుకున్నా పూర్వకాలం నుంచి ఇప్పుడు ఏదో కొత్త పేర్లు పెడుతున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా మన సహస్రనామాల్లోంచి గొప్ప గొప్ప నామాలు గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి. ఆ పేర్లే మన అందరికీ మనం పెట్టుకునేది. ఆ స్థాయిని కనీసం తెలిసినా తెలియకపోయినా కాస్త రామ సీత నారాయణ లక్ష్మి అని ఆ నామాలన్నా మనం పలుకుతుంటే ఏమన్నా మనకి వస్తుంది. కాస్త తెలిసి తెలియకపోయినా ఆ పుణ్యం అన్న వస్తుందనే కదా మనకు ఆ పేర్లు పెట్టింది. అట్లా సరే అమ్మ. మరి ఇప్పుడు మనకి శిష్యులు సుమారుగా ఎంతమంది ఉంటారు ఇక్కడ కానీ అన్ని చోట్ల? ఒక అంచనా ఉంటుంది కదా నీకు? శిష్యులు చాలా మంది ఉంటారు. సరే అమ్మ, మన లెక్కల్లో మనం ప్రయాణం సరే, అందులో ఎంతవరకు ఎదుగుతున్నారు ఏంటి అనేది, వాళ్ళు ఏం సాధించారు అన్నది అది ఇంకా వారికి మనకున్న సహచర్యాన్ని బట్టి వాళ్ళ సత్య జిజ్ఞాసను బట్టి ఉంటున్నాయి కొన్ని. దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు. మన ఉద్దేశం మన సంకల్పం ఎదగాలనేదే కదా వాళ్ళు. బాగా అక్కడ ఉంటాయి. శిష్యులు అయితే దాదాపు 60-70 మంది ఉన్నారండి. ఇప్పుడు గురువులు కూడా ఎంతమంది అయ్యారు మీ చేతుల మీద? మా చేతుల మీద గురువుని చేసింది 2, 4, 6. ఒకసారి నరసింహరావు గారని ఒక ఆయన చేసిన, ఆయన మన ఆశ్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం మన ఆశ్రమంలోనే దీపారాధన చేసుకుంటూ ఆశ్రమాన్ని పోషించుకుంటూ వస్తాడు. రెండవది మా నాసరయ్య మంగమ్మ గారు. మూడవది రఘుబాబు గారు, అమ్మాయి దేవకీదేవి గారు, నిన్న మన నాగేశ్వరరావు గారు. మా ద్వారా వీళ్ళు ఎంతమంది ఆదుకుని మేము గురువుని చేస్తాం. ఇది మా జీవిత ప్రయాణం ఇట్లా సాగింది. బాగానే జీవితం. ఇందులో ఆధ్యాత్మిక జీవితంగా బాగానే మానసికంగా బాగా నీకు సంతృప్తిగా ఉన్నట్టే? మాకు చాలా సంతోషంగా, మాకు చాలా బాగా నిండుదనంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మాకేం తెలుసో అనేది మాకు తెలియదు. ఏం తెలుసో తెలియదో తెలియకపోయినా కూడా మమ్మల్ని మాత్రం అందరూ మాకు బెళంలో సీతారామ గారు అని ఉండేది, భవనం సీతారామ గారు. ఏంటి లక్ష్మీనారాయణలు వచ్చినారని ఒకరోజు అంటది, పార్వతీ పరమేశ్వర్లు వచ్చినారని ఒకరోజు అంటది. ఎంతో గొప్పగా మేము ఎట్లా కానొస్తున్నాం ఏంటి అని చెప్పి నేను అంటే, మాకు నువ్వు అట్నే కానొస్తున్నారమ్మా మీరు అని చెప్పి. అంటే సహజంగా మేము ఇద్దరం పోవడంలో ఎక్కడికి పోయినా కలిసిపోతాం కాబట్టి ఇప్పుడు మీరిద్దరు వచ్చినట్టుగా ఎంతో ఆదర్శంగా ఉన్నారు. ఇప్పుడు కూడా అసలు ఏదైనా ఒక అడుగు ముందుకు వచ్చినాను అంటే దాని అన్నిటికి కూడా కారణం మన గురువు గారే, మీ నాన్నగారే. మీ నాన్నగారు ఆశీర్వచనంతో, ఆయన అనుగ్రహంతో ఈ మార్గంలో మనం ప్రయాణం ఆధ్యాత్మిక విధానంలో ఒక ప్రజలకు కనపడటానికి నువ్వు ముందున్నట్టున్నావు కానీ అసలు ముందు నడిపించిన నడిపిస్తేనే మనం. అవునవును. జనరల్ గా ఏంటంటే మనకి నువ్వు ముందున్నట్టుగా ఈ విధానంలో నువ్వు ముందున్నట్టుగా మనకు కనపడుతున్నాం కానీ అసలు వెనకుండి ముందుకు నడిపించినటువంటి ఆయన ఈయన. గురువు గారికి మంచి స్వరం ఉంది. అవును. చక్కని పద్యాలు చదువుతాడు. అవును. మన వాళ్ళందరూ స్టేజ్ మీద పిలుస్తాడు. పిలవగానే నాకేమో భగవద్గీత చెప్పుద్ది అంటే, అదే గురుగారు మంచి పద్యాలు పాడండి.
చక్కని పద్యాలు పాడతాడు, స్వరం బాగుండేది. ఏ నాయనా ఏం ఎలా బాగానే ఉంది, బాగుందా? బాగానే ఉంది, బాగా నడిచిన దారిని మంచిగా ఉంది, ఆ, బాగానే ఉంది అన్న నడిచిన దారిని బాగుంది. బాగానే ఉంది. ఆధ్యాత్మిక విధానంలో జీవితం చక్కగా ఆ, ఒక 25 ఏళ్ళు అయినా పిచ్చయిందా? ఏం 25 సంవత్సరాలు, నేను వచ్చే 23 ఏళ్ళు అయింది. దాదాపు 30 సంవత్సరాలు. అబ్బో, మేము వచ్చేసరికి మీరు పండారం ఇందులో బాగా పెద్ద అయ్యారు. అన్ని రకాలుగా మీరు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ అన్ని చోట్ల గురువు గారు వెళ్ళిపోయింది. చాతుర్మాస దీక్షలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇక్కడ. చాతుర్మాస దీక్షలు 2 సార్లు నిండు చాతుర్మాస దీక్షలు పెట్టినాం, ఒకసారి అర్ధ చాతుర్మాస దీక్షలు చేసినాం, ఆ, ఒకసారి మండల దీక్ష అని గీతా జ్ఞాన యజ్ఞం అని మన బట్టివారిపల్లిలో మన శిష్యులు. అవునవును, మేము కూడా అప్పుడు 4-5 సార్లు వచ్చాం ఆ కార్యక్రమానికి. అదే ఇంకా ఎల్లయ్య గారు అయితే మరి ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం మనం బాగా చేస్తున్నాడు ఇప్పుడు మన పల్నాడు ప్రాంతంలో. ఆయన బాగా నడిపిస్తున్నాడు ఆ కార్యక్రమం చాతుర్మాస దీక్ష. చాతుర్మాస దీక్షలు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మన కొత్తపాలెంలో జరిగినట్టుగా చాతుర్మాస దీక్షలు అక్కడ జరగట్లా బాగా. మన ప్రాంతంలో. అవునవునవును, నిజమే. ఆయన కూడా బాగా తిరుగుతున్నాడు, జనాల్ని బాగా కలుపుకుంటున్నాడు. ఎవరు పిల్లకపోయినా వెళ్ళి కూర్చొని స్వతంత్ర భావనతో ఎక్కువ మందిని ఇచ్చుకొని గ్రామాల్లో మంచి మార్పు కోసం ఆయన పెద్ద వయసు వచ్చినప్పటికి కూడా కృషి చేస్తున్నాడు. నేను బాగా ఆయన చూసి ఆనందపడతాను. ఈ మధ్య ఆయనతో పాటు నేను కూడా కొన్ని గ్రామాల్లో ఎక్కువ తుమ్మల చేరు, చిన్నగారులు పాడు, ఇంకా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో కలుస్తున్నాం. కలిస్తే చెరకాసే ప్రవచనం అవి కూడా ఇద్దరం అందించడం జరుగుతుంది ప్రజలకి. బాగుంది ఆయన ప్రయాణం కూడా. సరే అమ్మా. ఏం లేదు, ఎవరు కూడా భయపడాల్సింది లేదు ఇందులో. మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలా, మా పిల్లలకు ఉద్యోగాలు, అప్పుడుదా మనం అంటామా? అవును, ఎందుకంటే రేపు మంది కాదు, నిన్నటి రోజు రాదు. గడిచిపోయిన క్షణాన్ని మనం మళ్ళీ తెచ్చుకోలేము. అవును, రేపటి రోజు మంది కాదు. ఏదైనా అవకాశం వస్తే మాత్రం అందిపుచ్చుకోవటమే. ఉపదేశం తీసుకోవాలన్నా, గురుస్థానాన్ని పొందాలన్నా అది కూడా ప్రాప్తం ఉంటేనే, అవునవును, లేకపోతే కాలేదు. అవును. ఇప్పుడు కాదులే రేపు చూద్దాంలేంటే రేపటి కల్లా నీ మనసు ఎటు మారితే నువ్వేమవుతావో నేనేమవుతాను. ఇప్పుడు ఒకటి దేహం శాశ్వతం కాదు, 2 మనసు కూడా శాశ్వతం కాదు. ఇప్పుడున్న మనసు ఎంత ఉల్లాట పడి ఒక పని చేస్తాం, రేపొద్దునే అదే మనసు ఇంకేం చేస్తావులే వద్దులే అని చెప్పి మారిపోతాము. ఇప్పుడు నేను అందుకే ఈ విషయంలో ఇట్లాంటి విషయాలు ఏమైనా సరే ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేయాల్సిందే తప్ప దాన్ని వాయిదాలు వేస్తే రేపొద్దుటికి ఏమవుద్దో మనకు తెలియదు. అంటే జనరల్గా ఏమవుద్ది అంటే దేహాలు మనం ఇప్పుడు మనిషి శాశ్వతం కాదు, మనసు నా దృష్టిలో శాశ్వతం కాదు. మనసే అన్ని క్రియల్ని నడిపించేది. త్యాగిని చేసిన, భోగిని చేసిన, రోగిని చేసిన అన్నింటికి మనసే మూల కారణం. ఆత్మకి మనసుకే మన దేహానికి అనుసంధానకర్త మనసు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో. మనిషిని బంధించేదైనా విడుదల చేసేదైనా మనసే. బంధించవచ్చు, విడుదల చేయవచ్చు. అయితే ఆ మనసుని మనం ఎటు మలుపుకుంటే అటు మలుస్తుంది. బట్టను కనుక మడత తీసుకున్నట్టుగా ఇప్పుడు దీని మీద ఓం నమ శివాయ అని ఉంది. అక్షరాలు లోపలికి పోయేటట్టుగా మడత అయితే లోపలికి పోతే, బయటకు వచ్చేటట్టుగా మడత వేసుకుంటే బయట మడిసేవాడిని బట్టి ఉంటుంది. మన జీవన విధానం కూడా మనం ఎట్లా నడుపుకోవాలనుకుంటే మన మనసు, నా మనసు అట్టపోయింది, నా బుద్ధి ఎట్ట పుట్టింది కాదు. మనసును నువ్వు పరిపాలకుడుగా మారాలి. దాన్ని నువ్వు జయించి దాన్ని నువ్వు వశం చేసుకొని దానికి యజమానిగా కావాలి. అది మన వాళ్ళు మనకు పెద్దలంతా బోధించేది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంద్రియాలకు దాసులం అవుతున్నాం. అవి మన మీద పెత్తనం చేసి పరిపాలన చేస్తున్నాయి. కానీ మనం వాటికి యజమాని కావాలి. అదే మనకి ఈ శాస్త్రం అంతా బోధిస్తా ఉన్నది. సరే అమ్మ, మరి భగవద్గీతలో బాగా నీకు ఇష్టమైన శ్లోకం ఒకటి చెప్పు. అనన్యాంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతనతో భగవంతుని ఎప్పుడు ధ్యానించే వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానని పరమాత్మ మనకు అభయం ఇస్తూ చెప్పిండు. మరి భగవంతుడి కంటే అభయం ఇచ్చి రక్షించే వాళ్ళు ఇంకెవరు ఉండారు? నువ్వు అమ్మ ఎంత జ్ఞానం ఉన్నా, భగవద్గీతలో కూడా అమృతం ఇంకా ఎంతో ఉన్నప్పటికీ ఎంత అద్భుతమైన శ్లోకం ఇది. ఎందుకంటే ఎన్ని నువ్వు చేసినా అన్ని చేసేది వాడే కాబట్టి వాడికి అప్పజీవిత అన్యాయం చూసుకుంటాడుగా, చక్కగా పిల్లగాడిని చేయబట్టుకొని చేసుకుపోయినట్టుగా. అందుకని ఎంత జ్ఞానం ఉన్న భక్తి శ్లోకాన్ని చెప్పి అంత స్వామి యొక్క పాదాలకు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఉత్తమమైనది. అందుకని ఆయన మనకు మా అభయం ఇచ్చాడు స్వామి. మీరు ఎవరు కూడా దిగులు చెందాల్సిన పని లేదయా, ఇది నా మాయే, కానీ నన్ను శరణు వేడితే దాటడం సులభ సాధ్యం. అందుకు ఒకవేళ నేను మీకు దొరకను, కానీ నా నామం మీకు దొరికిద్ది, దాన్ని పట్టుకోండి, అన్ని పనులు చేయండి, అవన్నీ నాకు సమర్పించండి, మిమ్మల్ని సంసారం అనేటువంటి సాగరం నుంచి నేను దాటిస్తానని చెప్పి మనకు ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమ్మ త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ నమ్మి ఆ విధానంలో
మరి బ్రహ్మాండంగా జీవితాన్ని ఇహము పరము రెండు జీవితాలను కూడా తరింపజేసుకొని ఎంతోమందికి గతంలోనూ ఇప్పటికీ భవిష్యత్తు తరాలకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి ఆదర్శ దంపతులైనటువంటి మన సీతారామ గురువు గారు, లింగరాజు నాయన గారు, వారిద్దరికి కూడా అనేక దండ ప్రణామాలు తెలియజేస్తూ వారు నిండైన మనసుతో మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, అతి తక్కువ కాలంలో గురు పట్టా మీకు కూడా తీసుకొని మీరు కూడా మా ఎంతకంటే ఇంకా గొప్ప వాళ్ళు కావాలని, ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించే వాళ్ళు కావాలండి. ఈ వారసత్వం అనేది వ్యక్తులను మన ఊరక నువ్వు వేరు నేను వేరు అనుకుంటాం, కానీ నీ జ్ఞానం ఈ రోజు నా దగ్గరికి చేరింది, నేను దీన్ని తీసి పంపించాలా, ఇది ఇంక మళ్ళీ ఇంకొకరికి అందాలి, ఇలా అందించటే మన యొక్క పరంపర అంటే వారసత్వం కాదు. అందుకని ఈ పరంపర ఈరోజు మా అదృష్టం కొంత మమ్మల్ని ఆవరించింది. దీన్ని మేము ముందుకు తీసుకుపోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం. అందుకు మీరు మీ యొక్క ఆశీస్సులు అనుగ్రహం మాకు ఉండాలి. మీరు నిండు నూరేళ్ళు మంచి చక్కటి జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపి ఎంతో ఆదర్శ దంపతులు, మాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే నేను మంచి ఎక్కడ ఉంటే దాన్ని బాగా ఇష్టపడుతూ ఆ మంచిని 10 మందికి తెలపాలనేటువంటి సంకల్పంతోనే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాలి. ఇవాళ ఉన్న ఒకప్పుడు పరిస్థితులు ఏమిటంటే ఏవో పెద్దలు వాళ్ళు కొన్ని డైరీలు రాసేవాళ్ళు, ప్రింట్లు వేయించేవాళ్ళు, 10 మందికి పంచేవాళ్ళు. ఇవాళ మనకు ఆ డైరీలు రాసే పరిస్థితి కానీ ఆ ప్రింట్ వేసి అది చదివే అంత ఓపిక తీరిక కూడా జనాలకు లేదు. ఇవాళ భగవంతుని యొక్క సృష్టి కాలంలో అద్భుతమైనటువంటి ఎన్నో టెక్నాలజీ వస్తుంది. ఆ విధానం పరంపరలో మన అమ్మవారి జీవితాలను కూడా మా యొక్క హృదయ స్థానాల్లో పదిలిపరుచుకోవాలనేటువంటి సదుద్దేశంతో మరి వారిద్దరిని కూడా మనం ఈరోజు కలవటం అనేది, పైగా ఈరోజు వైకుంఠ ఏకాదశి, వైకుంఠనాథుని యొక్క నిజంగా ఇందాక అమ్మ చెప్పినట్టు అక్కడక్కడ మేము అక్కడ అన్నితే మీరిద్దరు లక్ష్మీనారాయణ లాగా ఉన్నారు, నిజంగానే ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు అక్కడ వైకుంఠం కాదు, ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో, మనకి సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడే సరస్వతీదేవిని నేలకు మీద మరి స్థానం ఇచ్చాడని, లక్ష్మీదేవికి మరి విష్ణుమూర్తి వక్షస్థలం పైన ఆయన స్థానం కల్పించాడని, శివుడు ఏకంగా అర్ధ శరీరాన్నే అమ్మవారికి సంకల్పం మరి ఇచ్చినట్టుగా మనకి మూల చరిత్ర అలా తెలియజేస్తున్నటువంటి చరిత్రలో మనకి గొప్ప ఆదర్శ దంపతులు. మరి ఇట్లాంటి దాంపత్యం అంటే దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతూ వ్యక్తిగత జీవితాలను ఎక్కడా కోల్పోకుండా, బంధువర్గానికి ఎక్కడా కూడా మనం ఇందులో కలవకూడదు అందులో కలవకూడదు అనేది లేకుండా నవీన విధానం, గురుతత్వం అంటే మూఢంగా కాకుండా నువ్వు అన్ని పనులు చెయ్యి, కానీ నీ ఏ పాత్రలకు ఎంతెంత టైం ఇవ్వాలి, ఎంతెంత విలువలు ఇవ్వాలి, ఆ విధంగా ఇస్తూ అందరినీ కలుపుకుంటూ ఇక్కడ ఎంతోమంది మన శిష్యులను తయారు చేసి అందరిని కన్నబిడ్డలా చూసుకుంటూ వాళ్ళందరూ కూడా అందరూ అమ్మ తల్లిదండ్రులాగే భావించి మరి వీళ్ళతో ప్రయాణం చేయటం, వాళ్ళ మాట పైన మనం గౌరవించి ఏ కార్యక్రమాలు తలపెట్టినా సొంత ఇల్లులాగా వచ్చి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు, సొంతంగా మాట్లాడుకునే వాళ్ళు ఓపిక నాళ్ళు బ్రహ్మాండంగా ఇక్కడ అనేక రకమైన కార్యక్రమాలు పాత ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ బ్రహ్మాండంగా మనం అందరం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక నిండైన ఆయుష్ ఆరోగ్యం ఆ వైకుంఠనాథుడు వాళ్ళకిచ్చి జీవితాన్ని పరిపూర్ణం పరిపూర్ణం అయ్యే ఉన్నది, ఇంకా మిగులు ఏమన్నా ఉంటే అది కూడా పరిపూర్ణత పొందాలని ఒక శ్లోకం చెప్తా ఉన్నాయి. ఏ ప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంటేయ యజంచ విధిపూర్వకం. అంటే ఎవరు ఏ మతంలో ఉండి దండం పెట్టినా, ఎటు తిరిగి దండం పెట్టినా అది నాకే చెందుతుంది. అవును, అదే కదా మన భారతీయ అసలు తత్వమే అదే. కాబట్టి ఇక్కడ అమ్మ మేము ఆ మతస్థులు, మేము ఇది తినకూడదు, మేము ఇది తినకూడదు, అసలు అది లేదు. ఏ పేరు పెట్టి దండం పెట్టినా నాకే చెందుతుంది అని చెప్పి ఎవరు భయపడాల్సిన పని లేదు ఇందులో. అమ్మ వాళ్ళు చూస్తే ఏమంటారు, మేము చర్చికి పోయేవాళ్ళం, ఎవరు భయపడాల్సిన పని లేదు. చర్చి ఇవాళ పోయిన అంతకుముందు అసలు ఎక్కడ పుట్టినావు? మనకి భక్తి జ్ఞానం మనకి ఇంపార్టెంట్ గానే, మనకి ఆ దేవుడు ఈ దేవుడు ఇవన్నీ ఎక్కువ తక్కువలు భేదాలు దండం పెట్టేది. అందుకని దేవుడు కాబట్టి అసలు ఈ మాట ఈ భగవద్గీతలోనే చెప్పబడింది. అవును, భగవంతుడికి రూపాలు లేవు, పేర్లు లేవు, అంతా ఉన్నది ఒక్కటే. అవును, నువ్వు తీసుకుపోయే పాత్రను బట్టి నీళ్లు, నువ్వు చెంబడి నీళ్ళనో బాణ నీళ్ళనో పేపా నీళ్ళనో చెప్పుకున్నావుగా, నీళ్ళన్నీ అయ్యాయి, పాత్రకు పేరు వచ్చింది. అట్లే నువ్వు పోయే గుడికి పేరు వచ్చింది, రామాలయమనో పాండురంగ స్వామి గుడేనో శివాలయమనో, అంతటా ఉంది చైతన్యం. చైతన్యం ఒక్కటే, ఆ చైతన్యమే పరమాత్మ, అందరిలో ఉంది. అది మనలో ఆత్మగా ఉన్నది. ఎవరు నేను అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నేను కాదు, దేహం కాదు, దేహాన్ని నడిపించే అద్భుతమైనటువంటి ముగింపు. నేనే
అన్ని నేనులకు ఆధారమైనటువంటి నేను. ఆ నేనని ఎవరైతే తెలుసుకుంటారో అతను మొత్తం నేనుగా మారిపోతాడు అనేది సారాంశం. చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ మాట అందరూ కూడా భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళు మనకు చాలా అరుదుగా ఉన్నారు. అదృష్టవంతులుగా భావించి మనం వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం తత్సత్. పాదాలు విందాలకు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.